మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మహావికాస్ అఘాడీ నేతలంతా ఈవీఎంలను తప్పుపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఈవీఎంలలో పోలైన ఓట్లకు వీవీప్యాట్ స్లిప్లకు మధ్య వీసమెత్తు వ్యత్యాసం కనబడలేదని, దేశ స్థాయిలో ఏ విధానమైతే అమలు జరుగుతోందో మహారాష్ట్రలోనూ అదే రీతిలో ఎన్నికలు జరిగాయని ఈసీ వివరణ ఇచ్చింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో 235 సీట్లను మహాయుతి ఎగరేసుకుపోయి అఘాడీ కూటమికి 46 మాత్రమే దక్కినందువల్ల ఈ ఘోర పరాజయం ప్రజల నిరాదరణ వల్ల కాక ఓట్ల మిషన్లు సాంకేతిక మతలబు వల్ల జరిగిందని గట్టిగా నమ్ముతున్న అఘాడీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీ వివరణతో సంతృప్తి చెందని వీరంతా ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోవాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టు ఇటీవలే వ్యాఖ్యానించినట్టుగా ఓడిన వారికి ఈవీఎం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఓ ఆత్మరక్షణ కవచం. ఓటింగ్ మిషన్లను, వాటి ద్వారా జరిగిన ఎన్నికలను తిరస్కరిస్తూ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష ఎమ్మెల్యేలు 1-2 రోజుల పాటు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారు కూడా. బ్యాలెట్ పేపర్లతో తిరిగి ఎన్నికలు జరగాలంటూ మర్కద్వాడి గ్రామ ప్రజలు డిమాండ్ చేయడం, ఈవీఎం వ్యతిరేక విపక్ష ఉద్యమానికి అది కేంద్రం కావడం తెలిసిందే. ఈ గ్రామం ఉన్న అసెంబ్లీ స్థానం శరద్ పవార్ వర్గానికి దక్కినప్పటికీ గెలిచిన అభ్యర్థికి కంచుకోట లాంటి ఈ గ్రామంలో మాత్రం అతడికి ప్రత్యర్థి కంటే అతి తక్కువ ఓట్లు పడ్డాయట. గ్రామస్తులంతా ప్రమాణం చేయడంతో పవార్ వర్గం ఓ 25 లక్షలు ఖర్చు పెట్టి మళ్లీ అక్కడ బ్యాలెట్ ఓటింగ్ జరపడం, అధికారులు అడ్డుకోవడం, పోలీసులు దాడి, కర్ఫ్యూ ఇత్యాది పరిణామాలతో ఈ గ్రామానికి బాగా పేరొచ్చింది. శరద్ పవార్ అక్కడకు వెళ్లి మర్కద్వాడిని చూసి రాష్ట్రమంతా, ఇంకా చెప్పాలంటే దేశమంతా నేర్చుకోవాలని, ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఉపన్యసించి వచ్చారు. ఆ చిన్న గ్రామం దేశ స్థాయిలో ఈవీఎం వ్యతిరేక ఉద్యమాన్ని రగల్చాలన్నది పెద్ద ఆయన ఆశ. ఒక పక్క ఓట్ల మిషన్ ఎన్నికలను నమ్మబోమని అంటూని, మరోపక్క తమకు విపక్ష స్థానం ఇవ్వాలంటూ అఘాడీ నేతలంతా అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. విపక్షంగా గుర్తించాలంటే మీలో ఏ ఒక్క పార్టీకి కనీసంగా ఉండాల్సిన 10% స్థానాలు రాలేదు కదా అని అధికార పక్షం అంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు అసలు ఓనర్లను, వారసులను పక్కకు నెట్టేసి పార్టీలను చీల్చిన వారిని ఘనంగా ఆదరించిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే సరే, ఒకప్పుడు మహారాష్ట్రలో చక్రం తిప్పిన శరద్ పవార్, కాంగ్రెస్లకు సైతం ప్రజలు ఈ ఎన్నికల్లో విపక్ష హోదాకు సరిపడా 29 స్థానాలు కూడా ఇవ్వలేదు. అత్యంత బల ప్రజాస్వామ్యం నిలవాలంటే విపక్షం ఉండాల్సిందే, సభలో మంచి చెడు చర్చ జరగాల్సిందే అని ఓ పక్కన అంటూనే అధికార పక్షం గేమ్ ఆడుతోంది. అసెంబ్లీ స్పీకర్గా రాహుల్ నర్వేకర్ మరో రాకడ. ఇటువంటి అనేక అంశాల్లో బీజేపీ చక్కని ఎత్తులు వేయడానికి ఉపకరిస్తుంది. ఆ హోదా ఇచ్చేది లేనిది, ఇస్తే ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఆ కిరీటం దక్కాలన్నది నర్వేకర్ తొలిగా తేల్చబోయే సమస్య. ఆయన ఘనమైన గతం తెలిసిందే కనుక భవిష్యత్తులో వచ్చిపడే చిక్కు సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరించగలడని బీజేపీ నమ్మకం. 2 ఏళ్ల క్రితం తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే స్పీకర్ స్థానంలో కూర్చున్న ఆయన అత్యంత సంక్షోభిత ఘట్టాల్లో బీజేపీని ఒడ్డున పడేశారు. అసలు శివసేన, అసలు ఎన్సీపీ ఎవరో సునాయాసంగా తేల్చేశారు. 2 పార్టీల నుంచి పెద్ద ఎత్తున సాగిన బహిష్కరణలు, అనర్హత లెక్కలను బీజేపీ సున్నితపు త్రాసులో తూచి ఎవరూ అనర్హులు కారంటూ తేల్చి షిండే, అజిత్ పవార్ కష్టానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చేశారు. ఫడ్నవీస్ చల్లగా 4 కాలాల పాటు రాజ్యం చేసుకోవడానికి నర్వేకర్ వంటి విశ్వాసపాత్రుడు అవసరం. స్పీకర్ పోస్ట్ ఇవ్వమని ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ అడిగినా బీజేపీ ఒప్పుకోలేదని, మరో 4 రోజుల్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరికి దక్కే శాఖలను బట్టి పైచెయ్యి ఎవరన్నది పూర్తిగా తేలిపోతుందని అంటున్నారు. హోం కావాలన్న షిండే ఇప్పటికే చల్లారినప్పటికీ ఆర్థికం కోసం అజిత్ పవార్ పట్టుపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్కు ఎదుర్లేదు. కానీ కష్టపడి చీల్చి తెచ్చుకున్న బలం భవిష్యత్తులో తనకు గాని, పార్టీకి గాని ప్రమాదం తెచ్చిపెట్టకుండా అతి జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది.